హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు బాబిన్ లో థ్రెడింగ్ ఎలా చేస్తారు అనేసి అడిగారు సో నేను 3 ఈజీ వేస్ లో థ్రెడింగ్ ఎలా చేస్తారో మీకు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను దానికోసం 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను ఈ 2 ఎక్విప్మెంట్స్ తీసుకున్నాను అంటే బాబిన్ ప్లస్ అది ఫస్ట్ మనం దానికోసం గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేద్దాం సో అది పైనుంచి వచ్చేలా పెట్టుకోవాలి థ్రెడ్ ఎప్పుడైనా ఇప్పుడు నేను చూపిస్తున్నా నేను ఇలా చూడండి అలా ఇప్పుడు బాబిన్ తీసుకొని కార్నర్ మనము హ్యాండ్ పెట్టి ఇలా 3-4 టైమ్స్ రోల్ చేయాలి చేసినాక మనం చిన్న చిన్న నోట్స్ వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చూడండి ఈజీగా చెప్పాను నోడ్ని కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చూసుకోండి ఇది తీసుకొని మనకి ఎక్విప్మెంట్ ఉంది కదా దీన్ని తీసుకొని మనం ఇది క్రాస్ లో పెట్టాలి క్రాస్ లో పెట్టి వీలర్ ని ఇలా స్టార్ట్ చేసేసుకుంటే మనం హ్యాండ్ మూమెంట్ తో అది టైట్ గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే కనుక పర్ఫెక్ట్ గా ఫిల్ అవుతుంది ఈవెన్ గా ఈక్వల్ గా చూడండి ఇలా ఫిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చూద్దాం సెకండ్ మెథడ్ కోసం నేను పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను నేను ఇందాక చెప్పినట్టుగానే మనం బాబిన్ తీసుకొని దానికి దారాన్ని తీసుకొని ఈ విధంగా ఒక 3-4 టైమ్స్ రోల్ చేసుకోవాలి చేసుకున్నాక మళ్ళీ చిన్న చిన్నగా 2 నోట్స్ వేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇలా ఉంది కదా దానికి అటాచ్ చేసుకుందాం అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పైన ఒకటి ఉంది కదా దాన్ని వేయాలి అయితే మనకు ఫస్ట్ ఈ ఫింగర్ని దీనిపైన ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అది కిందికి వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం ఈ వీలర్ని స్టార్ట్ చేసుకొని దీనిపైన ఫింగర్ పెడితే మనకు అది వీలర్కి టచ్ అయ్యి ఇది ఫిల్ అవుతూ ఉంటుంది చూడండి ఇలా ఈవెన్ గా మనం ఇలా హ్యాండ్ తో టైట్ చేసుకుంటూ ఉంటే ఫిల్ అవుతూ వస్తుంది ఇప్పుడు మనం చేసాం కదా దాన్ని చూస్తే ఇలా కంప్లీట్ గా ఫిల్ అయిపోయింది చూడండి పర్ఫెక్ట్ గా వచ్చింది నీట్ గా నిండిపోయింది ఇంకో మెథడ్ ఆ కార్నర్ లో మనకు చిన్న స్క్రూ లాగా ఉంది కదా అంటే మనం థ్రెడ్ వెళ్ళడానికి పెడతారు కదా అలా సో దాని నుంచి థ్రెడ్ని ఇలా తీసుకొని వచ్చాక మనం ఇందాక చెప్పినట్టుగానే కార్నర్ ఉంది కదా ఈ కార్నర్కి ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకొని వీలర్ని మనం స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఇందాక కొంచెం చెప్పాను కదా ఈ ఫింగర్ పైన పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తే కిందికి వస్తుంది ఇలా స్టార్ట్ చేసుకుంటుంటే ఇది ఫిల్ అవుతూ వెళ్తూ ఉంటుంది వీడియోని కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి థ్రెడ్ అనేది ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతూ మనకు ఫిల్ అవుతూ వస్తుంది ప్లస్ ఇది ఎందుకు ఇలా లాగుతున్నానంటే అది పర్ఫెక్ట్గా ఫిల్ అవ్వడానికి అలా లాగుతూ చేస్తూ ఉంటే ఏంటంటే మనకు టైట్ అవుతూ కరెక్ట్గా వస్తుంది బిగినర్స్కి అయితే స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది సో దానికోసమే నేను ఇలా దగ్గర నుంచి నీట్గా రికార్డ్ చేస్తున్నాను చూడండి నేను ఇందాక చెప్పాను కదా ముందుకు వెనక్కి వస్తూ ఫిల్ అవుతుంది ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఫిల్ అవుతుంది అలా టైట్గా పట్టుకుంటే చూడండి నీట్గా వస్తుంది ఇదే విధంగా మనం చేసుకుంటూ వెళ్తే కనుక మనం ఎలాంటి బయట ఎక్విప్మెంట్స్ లేకుండానే మనమే ఫిల్ చేసుకోవచ్చు సో ఈ థ్రెడ్ని కట్ చేసుకుందాం మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి మనకి ఈ విధంగా నీట్గా ఫిల్ అయింది ప్లస్ థ్రెడ్ ఎక్కడ బయటకు రాలేదు ఎవరైనా నా ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్